హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో మనం కొన్ని యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండి అండ్ ఉన్న వీడియోకి కంపల్సరీ క్లిక్స్ కొట్టండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని హైప్ కూడా చేయండి గైస్ అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫైనల్లీ జూజుట్సు కైసెన్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది, అది కూడా అఫీషియల్ గా. సో మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఈ వీడియో అయిపోయినాక చూడండి ఓకేనా. ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ట్రైలర్ ని చూసి. అండ్ గైస్ సీజన్ 3 ఎప్పుడు రాబోతుందో తెలుసా? జనవరిలో, అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట. అంటే ఇంకో 3 months లో మనం జూజుట్సు కైసెన్ సీజన్ 3 ని చూస్తాం. అండ్ సీజన్ 3లో ఏ మార్క్ స్టార్ట్ అవబోతుంది, కూలింగ్ ఏ మార్క్ స్టార్ట్ అవబోతుంది కదా. అండ్ ఇది చాలా పెద్ద ఆర్క్ అనమాట జూజుట్సు కైసెన్ లో. అండ్ జనవరిలో సీజన్ 3 ది పార్ట్ 1 రాబోతుంది అనమాట. అంటే ఫస్ట్ 12 లేదా 13 ఎపిసోడ్స్ వస్తాయన్నమాట జనవరిలో. ఆ తర్వాత వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు కొన్ని మంత్స్, అన్నప్పుడు సీజన్ 2 పార్ట్ 2 తో మళ్ళీ వస్తారు. అండ్ దాంట్లో మళ్ళీ 12 ఎపిసోడ్స్ లేదా 13 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎందుకంటే చెప్పినా కదా కూలింగ్ ఏ మార్క్ అనేది చాలా పెద్ద ఆర్క్ అనమాట జూజుట్సు కైసెన్ లో. సో ఇంత పెద్ద ఆర్క్ ని 12 ఎపిసోడ్స్ లో మొత్తం కవర్ చేయలేరు కదా. సో అందుకే 20+ ఎపిసోడ్స్ రావాలన్నమాట టు కవర్ హోల్ కూలింగ్ ఎం ఆర్క్. అండ్ గైస్ జూజుట్సు కైసెన్ ని యానిమే చేసేది ఏ స్టూడియో? మాపా కదా. అండ్ మాపా వాళ్ళు ఎన్నికనం యానిమే ప్రాజెక్ట్స్ ని రిలీజ్ చేయబోతున్నారు తెలుసా గైస్? ఈ ఇయర్ లో 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 యానిమే ప్రాజెక్ట్స్ ని రిలీజ్ చేయబోతున్నారు అనమాట వాళ్ళు ఈ ఇయర్ లో. అండ్ ఆల్సో వాళ్ళ పాపులర్ యానిమే కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు ఈ ఇయర్ లో. అనేది ఏంటి? జూజుట్సు కైసెన్. అండ్ గైస్ మీరు అనుకోవచ్చు, ఇందాక చెప్పాను కదా దట్ జూజుట్సు కైసెన్ సీజన్ 3 నెక్స్ట్ ఇయర్ రాబోతుందని, అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ వస్తుందని ఎందుకు అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. అండ్ యాక్చువల్ గా అయితే జూజుట్సు కైసెన్ ది మూవీ రాబోతుంది అనమాట. అండ్ గైస్ ఈ మూవీ పేరు ఏంటో తెలుసా? జూజుట్సు కైసెన్ ఎగ్జిక్యూషన్ షిబుయా ఇన్సిడెంట్ అండ్ ద కూలింగ్ గేమ్ బిగిన్స్. అండ్ గైస్ దీని టైటిల్ బట్టి మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉండాలి ఈ మూవీ ఏమి కొత్త మూవీ కాదని. అండ్ ఈ మూవీ ఒక కంపైలేషన్ మూవీ అనమాట. అంటే ఈ మూవీలో షిబుయా ఇన్సిడెంట్ ఎపిసోడ్స్ అన్నిటిని అండ్ కూలింగ్ గేమ్ అంటే సీజన్ 3 ఎపిసోడ్ 1 and 2 ని కంబైన్ చేసి రిలీజ్ చేశారనమాట ఈ మూవీని వరల్డ్ వైడ్ గా. అంటే డీమన్ స్లేయర్ వాళ్ళు ముందు ఎట్లా చేసేవాళ్ళు సేమ్ ఇప్పుడు మాపా వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట విత్ జూజుట్సు కైసెన్. అండ్ గైస్ ఈ మూవీ November 7th కి రిలీజ్ అవబోతుంది అనమాట ఇక్కడ కాదు జపాన్ లో. అండ్ December 5th కి ఏమో అమెరికాలో రిలీజ్ అవబోతుంది అనమాట. అండ్ ఇండియాలో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుందో మనకి ఇంకా చెప్పలేదు. సో మేబీ December 5th కి రిలీజ్ అవ్వచ్చేమో ఇండియాలో కూడా. సో వీళ్ళు వరల్డ్ వైడ్ అని అంటారు, బట్ వరల్డ్ వైడ్ గా ఒకేసారి రిలీజ్ చేయరు ఎందుకో మళ్ళీ. అండ్ గైస్ ఇందాక చెప్పాను కదా మాపా వాళ్ళు ఈ ఇయర్ లో 5 యానిమే ప్రాజెక్ట్స్ ని రిలీజ్ చేయబోతున్నారని. సో దాంట్లో ఫస్ట్ అయితే వచ్చేసి చైన్సా మ్యాన్ ది మూవీ అనమాట. అండ్ ఈ మూవీ జపాన్ లో 19 September కి రిలీజ్ అయిపోతుంది. అండ్ మన ఇండియాలో ఏమో October 31st కి రిలీజ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ అండ్ దీని సీజన్ 2 రాబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దొరహదొరో అండ్ దీనిది కూడా సీజన్ 2 రాబోతుంది అనమాట. అండ్ గైస్ మీరు ఇంకా యానిమే చూడకపోయి ఉంటే చూడండి ఒకసారి, చాలా విచిత్రంగా ఉంటుంది బట్ ఎట్ ది సేమ్ టైం చాలా బాగుంటుంది కూడా. సో అందుకే మీరు ఒకవేళ చూడకపోతే చూడండి ఒకసారి సీజన్ 2 రాకముందే. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి జాంబీల్యాండ్ ది మూవీ అనమాట. అండ్ ఈ మూవీ కూడా జపాన్ లో October 24th కి రిలీజ్ అయిపోతుంది ఈ ఇయర్ లోనే, బట్ వరల్డ్ వైడ్ గా అండ్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవబోతుందో మనకి ఇంకా చెప్పలేదు. సో చూసినారు గైస్ మాపా వాళ్ళు వాళ్ళ యానిమేటర్స్ తో ఎంతగానో పని చేపించుకుంటున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు గైస్, నెక్స్ట్ ఇయర్ జనవరిలో జూజుట్సు కైసెన్ తో పాటు హెల్స్ పారడైస్ ఒక సీజన్ 2 కూడా రాబోతుంది అనమాట. అండ్ ఆ యానిమే కూడా యానిమేట్ చేస్తుంది ఎవరు? మాపానే కదా. అంటే మాపా వాళ్ళ యానిమేటర్స్ ఎంతగానో కష్టపడుతున్నారో అండ్ ఎంతగానో పని చేస్తున్నారో చూడండి మీరే. అండ్ ఆల్సో గైస్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఫ్రీ రేంజ్ కూడా సీజన్ 2 రాబోతుంది. అండ్ ఈ యానిమే ఎంత బాగుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో మీలో ఇంకెవరైనా ఈ యానిమే చూడకపోయి ఉంటే చూడండి ఒకసారి. అండ్ తెలుగులో కూడా ఉందనుకుంటా ఈ యానిమే. సో అందుకే కన్ఫర్మ్ గా చూడండి ఒకసారి సీజన్ 2 రాకముందే. అండ్ ఆల్సో గైస్ ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 కూడా రాబోతుంది నెక్స్ట్ ఇయర్ జనవరిలో. అంటే 4 మంచి యానిమేస్ యొక్క కొత్త సీజన్స్ రాబోతున్నాయి అనమాట నెక్స్ట్ ఇయర్ జనవరిలో. అంటే పండగ ఇంకా యానిమే లవర్స్ కి. అండ్ గైస్ జూజుట్సు కైసెన్ క్రియేటర్ కిగా ఎకుతామి ఉన్నాడు కదా, సో తను కంబ్యాక్ ఇచ్చేసింది అనమాట జూజుట్సు కైసెన్ పార్ట్ 2 తో కాదు వేరే ఒక కొత్త మాంగా సిరీస్ తో. అండ్ ఈ కొత్త మాంగా పేరేంటి? మొజురో. అండ్ ఈ మాంగా 8th September నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అందుకే గైస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఈ మాంగా స్టార్ట్ అవగానే వీడియో వచ్చేస్తుంది. సో అందుకే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ గైస్ ఈ మాంగా ఒక స్టోరీ ఏమో గిగా ఎకుతామి రాస్తాడు, బట్ దీని ఆర్ట్ ఒక పని ఏమో యూజీ ఇవాసాకి చూసుకుంటాడు అనమాట. అండ్ గైస్ ఇది ఏమి జూజుట్సు కైసెన్ అంత పెద్ద మాంగా ఏం కాదు, ఇది జస్ట్ ఒక షార్ట్ మాంగా అనమాట. అంటే కొన్ని చాప్టర్స్ లో దీని స్టోరీ మొత్తం కూడా ఎండ్ అయిపోద్ది. సో ఏదో ఒకటి స్టోరీ బాగుంటే చాలు మనకి. అండ్ ఆల్సో గైస్ ఈ మొజురో మాంగా ఒక మెయిన్ క్యారెక్టర్ ని రివీల్ చేసినారు. అండ్ అప్పటి నుంచి ఇంకా జేజేకే ఫ్యాన్స్ ఇంకా స్టార్ట్ చేసినారు, అంటే వాళ్ళు కంపేర్ చేయడం స్టార్ట్ చేసినారు అనమాట ఈ మెయిన్ క్యారెక్టర్ ని గోజోతో. అండ్ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు సిమిలర్ గా ఉన్నారని. అండ్ వాళ్ళు అనుకుంటున్నారు దట్ గోజో రీఇన్కార్నేట్ అవుతాడని ఈ మాంగాలో యాజ్ మెయిన్ క్యారెక్టర్. సో చూద్దాం September 8th కి గోజో రీఇన్కార్నేట్ అవుతాడా లేదా అనేది. అండ్ గైస్ పీరోట్ అనే యానిమేషన్ స్టూడియో ఉందన్నమాట. అండ్ వాళ్ళు నరుటో 20th anniversary కి అనౌన్స్ చేసినారనమాట దట్ మేము నరుటోవి 4 new episodes క్రియేట్ చేస్తామని టు సెలబ్రేట్ ద 20th anniversary ఆఫ్ నరుటో. అండ్ వాళ్ళు ఈ 4 new episodes ని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పినారు. ఈ సెప్టెంబర్ లో కాదు 2023 September లో రిలీజ్ చేస్తామని చెప్పినారు. బట్ ఇప్పటి వరకు అయితే ఈ 4 new episodes ఇంకా రాలేదు. అండ్ దాంతో అందరూ కూడా అనుకున్నారు ఇంకా ఈ 4 new episodes అసలు రావని. బట్ గైస్ ఆఫ్టర్ 3 years ఆఫ్ అనౌన్స్మెంట్ ఈ 4 new episodes యొక్క ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందంట. బట్ ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇంకా డేట్ చెప్పలేదు. అండ్ స్టూడియో పీరియడ్ వాళ్ళు చాలా
చాలా బిజీగా ఉన్నారనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ బ్లీచ్‌ది న్యూ సీజన్ రాబోతుంది. అండ్ బ్లాక్ క్లోవర్‌ది కూడా న్యూ సీజన్ రాబోతుంది. అండ్ బొరుటోది కూడా నెక్స్ట్ సీజన్ ఒక ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందుకే వాళ్ళు డేట్ చెప్పలేకపోతున్నారు రిలీజ్ ఎప్పుడవుతాయని ఆ 4 న్యూ ఎపిసోడ్స్. సో ఆ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు చూద్దాం అవి ఎట్లుంటాయని. అండ్ గైస్ నెట్‌ఫ్లిక్స్ ఉంది కదా! సో నెట్‌ఫ్లిక్స్ సోలో లెవెలింగ్ ఒక లైవ్ యాక్షన్‌ని తీసుకురాబోతుందనమాట. జస్ట్ లైక్ వన్ పీస్ లాగా. సో చూద్దాం ఈ సోలో లెవెలింగ్ ఒక లైవ్ యాక్షన్ ఎట్లుంటదని. అండ్ గైస్ లైవ్ యాక్షన్ ఒక కాస్ట్‌ని అంటే యాక్టర్ అండ్ యాక్టర్స్‌ని చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారనమాట. లైక్ వీళ్ళు పర్ఫెక్ట్‌గా ఉంటారని ఫర్ ద రోల్స్ ఆఫ్ జిన్ వూ అండ్ చా హా హిన్. అండ్ గైస్ నేనైతే కొంచెం ఎక్సైటింగ్ గానే ఉన్నాను ఈ సోలో లెవెలింగ్ ఒక లైవ్ యాక్షన్ ఎట్లుంటదని చూడడానికి. సో బాగుంటే మంచిదే. అండ్ గైస్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఈ సోలో లెవెలింగ్ లైవ్ యాక్షన్ మీద. సో గైస్ ఇవి కొన్ని యానిమే అప్డేట్స్. సో మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్‌గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్‌కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళు కూడా లైక్ కొట్టిపోయండి. అండ్ హైప్ కూడా చేయండి గైస్ మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి ఎక్కువ ఓకేనా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.